రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసినా మీకు ఏం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం లేదండి, చేయొచ్చు. ఓకే, బర్త్ డీటెయిల్స్ చెప్పండి. జూలై 18th మ్మ్. 1996. ఓకే, టైం. మధ్యాహ్నం 2:50 అండి. ఓకే, రాసిందేనా? రాసిందండి, నోటెడే, హాస్పిటల్లో. ఓకే. అండ్ ప్లేస్ వచ్చేసరికి గుడివాడ, కృష్ణా డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. ఓకే, నక్షత్రం లగ్నం పక్కన. మకా నక్షత్రం మొదటి పాదం, లగ్నం ఏమో వృశ్చిక లగ్నం అని చెప్పని అన్నారు. ఇది ఒక 5 minutes ముందుకే వేద్దామా అని చూస్తా ఉన్నాను నేను. షూర్ అండి, ఓకే. షూర్ కానీ బట్ పక్కా నోట్ చేసిన టైం అయితేనే నేను చేస్తే అట్లా సెట్ అవుతుంది. అంటే నోట్ చేశారండి, 2:50 అనే హాస్పిటల్లో రాశారు. అండ్ యా, మాకంటే ఇప్పుడు దాకా ఎప్పుడు మదర్ కూడా ఎప్పుడు చెప్పలేదు 5-10 minutes ముందుకు వెనక్కి అన్నట్టుగా. అది ఎవరు చెప్పారు, ఎందుకు చెప్తారు? ఓకే, చెప్పాలి. మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? నేను మాస్టర్స్కి వచ్చానండి, యుఎస్కి. మాస్టర్స్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, నైస్. ఇప్పుడు జాబ్ కోసం చూస్తున్నాము. 2 years నుంచి జాబ్ కూడా, అంటే కొంచెం ఇక్కడ మార్కెట్ అది కూడా బాగాలేదు, ఇక్కడ ఎకానమీ కూడా యుఎస్ లో ఓకే, జాబ్ మార్కెట్ కూడా బాగాలేదు. ఓకే, నేను కంప్యూటర్ సైన్స్ చదివాను మామూలుగా. ఇండియాలో కూడా 1 year జాబ్ చేశాను. ఓకే, ఓకే. బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ కింద చేశాను, జావా వీడి మీద. ఓకే, ఏపీఎస్ రాయాలా? ఏపీఐస్ వాటి మీద అన్నమాట. ఓకే, రైట్ రైట్. జావా యూజ్ చేసి ఏపీఐస్, రెస్ట్ ఏపీఐస్ ఉంటాయి కదా, వాటి మీద. అండ్ ఇప్పుడు జాబ్ చూస్తున్నాము, అంటే ఇంకా అంటే ఎంత ట్రై చేసినా కూడా లాస్ట్ మినిట్ వరకు వచ్చి ఇట్లా పోవటం, అట్లా అట్లా ఉందన్నమాట పరిస్థితి. ఓకే, ఓకే. అది కెరియర్ ఎలా ఉంటది ఇక్కడ అబ్రాడ్ లో, అంటే ఇక్కడ సర్వైవల్ ఎలా ఉంటది, అంటే స్టెబిలైజేషన్ ఎలా ఉంటది, కెరియర్ స్టెబిలైజేషన్ అలాగే. షూర్ షూర్, చూద్దాం. కొన్ని మ్యాప్ చేద్దాము. సో వృశ్చిక లగ్నం వచ్చింది, చంద్రుడు దశమంలో ఉన్నాడు, కేతు నక్షత్రంలో, కేతు పంచమంలో ఉన్నాడు. ఓకే, కేతు ఈజ్ నాట్ డిస్టర్బింగ్ ఎనీ గ్రహ. అలానే శుక్రుడు డిస్టర్బ్ అయ్యాడు, బట్ చంద్రుడు కొంచెం సేవ్ చేసి పెట్టాడు, బట్ పూర్తి స్థాయిలో కాదు. కాబట్టి కొంచెం డిలే ఫర్ ద మ్యారేజ్, చిన్న చిన్న అండర్స్టాండింగ్ ఇష్యూస్ ఇస్తాడు. గర్ల్ ఫ్రెండ్ ఉంటే టాటా బై బై చెప్తుంది, అట్లాంటివన్నీ అయితే ఉంటాయి. లేదండి ఇప్పుడు దాకా, అంటే నేను ఆ లైఫ్ కి దూరంగా ఉండేవాడిని, కొంచెం లవ్ అటు సైడ్ ఆ ట్రాక్ కి. అయితే తర్వాత ఉంటుంది, దాని తర్వాత సంగతి చెప్దాం. సరే, ఒకసారి చూద్దాము. వృశ్చిక లగ్నానికి సప్తమాధిపతి సప్తమంలో ఉన్నాడు, అది మాలవ్య మహాపురుష యోగం అని చెప్తారు. బట్ కాకపోతే వక్రత దోషం ఉంది, కాబట్టి ఓకే, ఇక క్యాన్సిలేషన్ వచ్చింది కొంతవరకు, 75%. తర్వాత కుజుడు షష్టాధిపతి అష్టమంలో ఉన్నాడు. సో ఫాలోయింగ్ బుధ, వేర్ బుధ ఈజ్ కంట్రోల్డ్ బై రవి అనమాట. 9, 10 అది పరివర్తన ఉంది, అది 9th and 10th లాంటి పరివర్తన యోగం మంచిది కదా, కాబట్టి అక్కడ ఏమి కాంప్లికేషన్ లేదు. అంటే చిన్న చిన్న బ్రేక్స్ ఉన్నాయి చార్ట్లో, బట్ స్టిల్ ఓకే అనమాట. శని కూడా వక్రిచ్చే ప్రమాదం ఉంది కాబట్టి వక్రించాడండి. పుట్టిన 2 days అంటే 2 hours తర్వాత వక్రించినట్టున్నాడు, పుట్టిన 2 hours తర్వాత. 2 hours 2 days 2 hours అండి. నేను 2:50 చెప్పాను కదా, ఐ థింక్ 5 o'clock 6 o'clock వక్రించడం స్టార్ట్ చేసినట్టున్నాడు. ఓకే, ఓకే, రైట్ రైట్. అదే వక్రత్వ దోషం ఉన్న అది బుధుడి మీద ఎఫెక్ట్ పడుతుంది అనమాట. కానీ బుధుడు రూల్ చేయట్లేదు కదా 9th house-ని. 9th లో ఉన్న ప్లానెట్ గురు నక్షత్రంలో ఉన్నాడు, గురువు దశమంలో ఉన్న గ్రహాన్ని చూశాడు, కాబట్టి రవే లీడ్ చేశాడు అనమాట. సరే చెప్దాం. సో పుట్టినప్పుడు 10th house 13-14 degrees ఉంది, ఏ ప్లానెట్తోనూ ఏ ఆస్పెక్ట్ లేదు, ఆల్ రైట్ యాజ్ యూజువల్. మెర్క్యూరీ ట్రైన్ ఆస్పెక్ట్ ఫామ్ చేశాడు, ఓకే. అయినా కానీ అష్టమాధిపతికి ఏమైనా వక్రత్వ దోషం, లగ్నాధిపతి అష్టమ స్థితి, అది ఇప్పుడు దోషం కానప్పటికీ చిన్నప్పుడు ఎంతో కొంత దోషం ఇస్తుంది, కాబట్టి ఇన్ఫెక్షన్స్ మోషన్స్ ఏదో ఒకటి చెప్పుకోవాలన్నమాట మనం. సో ఎందుకంటే రవి భుక్తి జరుగుతోందా, శుక్ర భుక్తి జరుగుతూ ఉంది 97 February వరకు జరుగుతోంది, కాబట్టి వాడు కొంచెం మరి చెప్తా నేను మరి ఏమన్నా కనిపించాయా, ఏం లేదా? చెప్పండి.
చెప్పండి అండి. అదే హెల్త్ పరంగా చిన్న చిన్న ఛాలెంజెస్ విత్ ఇన్ ఏ ఇయర్. యాక్చువల్గా అండి 97 అండి. అవును, 96, 97. ఎస్. 98లో మా ఫాదరు చనిపోయారు ఇట్లాగా, అంటే సారీ, మామూలుగా సారీ అండి. ఎట్లా? పుట్టిన 2 years కి చనిపోయారు హెల్త్ ఇట్లాగా. ప్రాబ్లమ్సా? హెల్త్ ప్రాబ్లం అండి. ఓకే, ఏమి ప్రాబ్లం వచ్చింది? అంటే ఆయనకి కొంచెం కైండ్ ఆఫ్ ఒక బ్లడ్ రిలేటెడ్ ఇష్యూ వచ్చింది ఆయనకి, క్యాన్సర్ లాగా. అది టూ ఏ ఆర్గాన్స్ 2 మీద years. ఎఫెక్ట్ చేసింది అది? బ్లడ్ అండి, బ్లడ్ బ్లడ్ మీద ఎఫెక్ట్ చేసి. ఓకే, ఓకే. తర్వాత 2006 ముందుకెళ్దాం, నేను చెప్తాను, ఆగండి, నేను చెప్తాను. ఓకే. ఏదైనా చెప్పగలను చూస్తా. ఓకే. 99, 2000 ఇదంతా ఏం ఆస్పెక్ట్స్ లేవు కాబట్టి ఏది ఎలా ఉందో అలానే సెల్ఫ్ ఎఫర్ట్. ఓకే, మీరు చెప్పిన 2006కి 10,000 స్క్వేర్ వీనస్ అవుతుంది, రెట్రో రివర్సల్ ఆస్పెక్ట్ వస్తుంది ఇంచుమించుగా, అప్పుడు చేంజ్ తీసుకుంటుంది. 2005, 2006కి 10,000 స్క్వేర్ వీనస్ అంటే ఇది మీ వరకు మంచిది అనమాట, కానీ ఫ్యామిలీ పరంగా ఇవ్వదు కదా, ట్విస్ట్ అండ్ టర్న్ తీసుకొని రిజల్ట్ ఇస్తుంది అనమాట. మళ్ళీ ఏం స్టెప్ తీసుకుంది, అదే ట్రాన్స్ఫార్మింగ్ ఇయర్లో చేంజ్ అయ్యారా, ప్లేస్ చేంజ్ అయ్యారా, సిచ్యువేషన్ చేంజ్ అయ్యామండి, వేరే ప్లేస్కి వచ్చాము. ఓకే, ఇంప్రూవ్మెంట్ ఏమైనా వచ్చిందా? మదర్ ఏం చేసేవాళ్ళు? మదర్ అంటే హౌస్ వైఫే, కొంచెం అంటే ఇలాగే వర్క్ బయట చిన్న చిన్న జాబ్స్ చేస్తూ ఉండేవాళ్ళు మదర్. కాకపోతే అంటే చెప్పచ్చా? చెప్పండి, చెప్పండి, పర్లేదు. అంటే మీరు ప్రిడిక్షన్ చేస్తా ఉన్నారు కదా, దాని తర్వాత కాదు, ఆ ఇయర్ వరకు ఏం ఆపర్చునిటీ, అదే చిన్న చిన్న ఆపర్చునిటీస్ వచ్చాయి. ఓకే, ముందుకెళ్ళి నేను చెప్తాను. చేసుకోవడానికి కొంత ఆపర్చునిటీస్, చాలా కష్టపడినట్టే అనమాట. ఓకే, తర్వాత ముందుకెళ్ళి 2007, 8లో ప్రోగ్రెసివ్ సన్ సాట్రాన్తో ట్రైన్ అవుతున్నాడు, రెట్రోగ్రేట్ ఉన్నా కానీ ఓన్ స్టార్లు ఉన్నాడు కదా, సెల్ఫ్ ఎఫర్ట్తో కష్టపడతాం అనమాట. 2009లో మళ్ళీ కొంచెం 10 ఆ ప్రాంతంలో 9, 10లో వీనస్ మార్స్ మీద నుంచి వెళ్ళడం మంచిది కాదు కాబట్టి అక్కడ 9, 10లో ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, ఛాలెంజెస్, రిలేషన్షిప్స్ అంటే ఇంట్లో వాళ్ళు ఫైనాన్షియల్గా కానీ, హెల్త్ కానీ, లేదంటే మనల్ని వేరే వాళ్ళు సఫర్ చేయడం కానీ, ఆ శుక్రుల్లో రాహు జరుగుతున్నాడు, ఇవన్నీ మనం ఇబ్బందికరంగా చెప్పాలన్నమాట. ఏమన్నా కనిపించాయా? లేదు, కనిపించింది. ఏమైంది? ఎవరు సఫర్ చేస్తారు? మదర్ కూడా క్యాన్సర్ డయాగ్నోస్ అయింది. సారీ. అదే ఆ శుక్రుడిలో రాహు నడుస్తున్నప్పుడే డయాగ్నోస్ అయ్యి, ఇంకా రాహులోనే ఆవిడ కాలం చేశారు. శుక్రుడిలో రాహు. సారీ. దాని తర్వాత మళ్ళీ ముందు ఆస్పెక్ట్స్ టైం పడుతుంది, మళ్ళీ కూడా బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. 11, 12, 13 వరకు కాలం చేశారు. అవును, బాగాలేదు అసలు. 13 వరకు అస్సలే బాగాలేదన్నమాట. నేను చదువు అయితే మంచి మార్క్స్ తోనే పాస్. అంటే అవును, ఇటు సైడ్ పోతుంది కదా, అటు సైడ్ మీకు పంచమాధిపతికి ఇవన్నీ ఉంటాయి కదా, ఆ క్యాన్సిలేషన్స్ తో మీరు సెల్ఫ్ ఎఫర్ట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది. అంటే కుజుడు బుధుడు ఫలితం ఇస్తాడు, బుధుడు 9లో ఉన్నాడు, భాగ్యం 9 గుడ్డు కదా. తర్వాత గురువు వక్రత్వం క్యాన్సిలేషన్ అవుతున్నాడు, పంచమాధిపతి అక్కడ బ్యాలెన్స్ అవుతున్నాడు. పంచమంలో ఉన్న శని ద్వితీయానికి, అంటే ఆ విద్యాభావాలు బాగున్నాయి కాబట్టి మీరు అలా చదువుకుంటున్నారు, అర్థమైందా? కానీ ప్రోగ్రెషన్స్ బాగాలేదు కాబట్టి ఫ్యామిలీ అంతా అఫ్లిక్ట్ అవుతుంది, అర్థమైందా? దాని తర్వాత మీకు ఒక ఆఫర్ ఉంది 2014-15లో ఇంప్రూవ్మెంట్ అనమాట. అంటే మీకు ఇంత ముందు కన్నా కంపారిటివ్లీ చదువు కానీ, ఆపర్చునిటీ కానీ, ప్రోగ్రెస్ కానీ మీకు, అంటే ఇప్పుడు కుటుంబ భావం పోయినా మీకు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, రిలేటివ్స్ సపోర్ట్, వాళ్ళు మీకు సపోర్ట్ ఇస్తారు, ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. దాన్ని మనం పాజిటివ్ కన్సర్న్ గా చెప్పుకోవాలి. ఇప్పుడు 9వ భావం పోయింది అయినా కానీ 9లో రవి లీడ్ చేస్తున్నాడని చెప్పే కదా, కాబట్టి గార్డియన్షిప్ దొరుకుతుంది, అర్థమైందా? ఫాదర్లీ ఫిగర్ దొరుకుతారు, కుటుంబం దొరుకుతారు. మదర్ సైడ్ వాళ్ళే, అంటే ఫాదర్ సైడ్ వాళ్ళు కన్నా మదర్ సైడ్ రిలేటివ్స్ నాతో కొంచెం, అదే గార్డియన్షిప్ దొరుకుతుంది అనమాట. సో అట్లా 13, 14 అనేది మీకు చదువులో చాలా బ్రైట్ రిజల్ట్స్, ఇంప్రూవ్మెంట్స్, చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రెస్ ఫర్ యువర్ లైఫ్, ఇవన్నీ చెప్తానమాట. కనిపించాయి కదా? కనిపించాయండి. దాని తర్వాత ఏమైంది, అక్కడ ఇంటర్ బాగా వచ్చినాయి రిజల్ట్స్? ఇంటర్ మంచి మార్క్స్ తో పాస్ అయ్యాను, అండ్ ఎంసెట్ కూడా అది బాగానే వచ్చింది. ఓకే, ఇంజనీరింగ్ మళ్ళీ ముందుకెళ్దాం. 15, 16 ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మీరు ముందుకెళ్తారని చెప్తా, ప్రాబ్లం లేదు. ప్రాబ్లం వచ్చే వరకు 17 ఓకే, 18 ఓకే. ఇక
సన్ను వీనస్కి సెక్స్టైల్ ఇచ్చాడు. ఆ 17-18లో ఆ సెక్స్టైల్ మంచిది కాదు కదా. అక్కడ 17-18 ఏం జరుగుతుంది? 17-18లో శని భుక్తి జరుగుతుంది. శని గురు ఫలితాన్ని ఇస్తున్నాడు చాలా వరకు, సేఫ్ అయినప్పటికీ కూడా. బట్ ఎక్స్పెక్టెడ్గా లేదు కదా ఇక్కడ. అంటే కొంచెం స్క్వేర్ జరుగుతుంది కాబట్టి కొంచెం ఎమోషనల్ డిస్టర్బెన్సెస్, ఫ్యామిలీ పరంగా సపోర్ట్ చేసే వాళ్ళకి ఇవన్నీ కొంచెం డిస్టర్బెన్సెస్, డీగ్రేడ్ అయిందనమాట. కొంచెం ఛాలెంజెస్ కరెక్ట్ ఉన్నాయి. అండి. కనిపించాయి కదా. అవునవును. కనిపించాయండి. ఏమైంది? అంటే నేను చదువు పరంగా నాకు ఎటువంటిది లేదు గానీ, ఆ, నన్ను టేక్ కేర్ చేసిన వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అయ్యేది. ఏమైంది అంటే వాళ్ళకి? టైంకి ఫీజెస్ కట్టడం, అంటే మేము కొంచెం ఫినాన్షియల్ గా కూడా లో బాగా. స్ట్రగుల్ ఇచ్చిందా? స్ట్రగుల్ ఇచ్చింది. ఫీజెస్ కట్టడం గానీ, వాళ్ళు అంటే అట్లా అంటే నన్ను ఎప్పుడు అంటే ఒక మాట కూడా అనేవాళ్ళు కాదు. అంటే నన్ను సొంత కొడుకులానే చూసుకున్నారు చెప్పాలంటే. గ్రేట్ గ్రేట్, బ్లెస్డ్ అండి. అది మాత్రం నాకు ఎప్పుడు ఎటువంటి, నేను ఆ విషయంలో మాత్రం చాలా బ్లెస్డ్ అండి. అవును, దేవుడు ఏదో అలా రకమైన అవకాశం ఇవ్వాలి కదా. తర్వాత అవునవును. చూడండి, మళ్ళీ బ్యాడ్ ఆస్పెక్ట్స్ కంటిన్యూ అవుతున్నాయి. 19-20లో కూడా ప్రోగ్రెసివ్ 10th హౌస్ యురేనస్కి ట్రైన్ అవుతుంది. ట్రైన్ అవుతుంటే మరి రెట్రోగ్రేడ్ రివర్సల్ ఆస్పెక్ట్ పనిచేస్తుంది కదా. కాబట్టి మీకు అసలు చాలా ఇబ్బంది అని చెప్తున్నాను అనమాట. అంటే ఆ 20 వరకు కూడా, 20 అంటే మనం 21 వరకు కూడా తీసుకోవచ్చు. మీరు ఎక్కడైనా ఉండండి, కానీ నేను అనుకున్నంత గ్రోత్ కానీ ప్రోగ్రెస్ కానీ రైట్ డైరెక్షన్లో చెప్పలేకపోతున్నాను. ఇబ్బంది చెప్తున్నా. కనిపించాయి కదా. 2020-21 అండి. అవును అవును, 19 అంటే నుంచి కూడా తీసుకోండి. 2020 నేను 19 వర్క్ నుంచి ఫ్రమ్ హోమ్ 20 చేశాను. అదే వర్క్ ఫ్రమ్ చేసిన మీరు చేసిన క్రెడిట్స్ ఏ ఒకటి ఉంటే రెస్పాన్సిబిలిటీస్కో వెళ్తే తప్ప హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ వేరెవర్ అవన్నీ మనం రైట్ డైరెక్షన్లో చెప్పట్లేదు అనమాట. గ్రేట్గా చెప్పట్లేదు. అంటే మోస్ట్లీ నేను ఆ వచ్చిన డబ్బంతా కూడా 22 ఫారెన్ ఆపర్చునిటీకి పెడదాం అన్నట్టుగా నిర్ణయించుకున్నాను. అంటే ఇప్పుడు మన ఫారెన్ కి ఇప్పుడు వీసాకి కానీ వీటికి ఓకే, అదే అది ముందుకు స్కోప్ వెళ్ళట్లేదు. మీరు తర్వాత ఏమైందో తర్వాత చెప్పండి. ప్రస్తుతానికి సేవింగ్స్ అయితే లేదు. సేవింగ్స్ అయితే అదే రైట్ డైరెక్షన్ లో పోవట్లేదు, ప్రోగ్రెస్ లేదనమాట. ఓకే, దాని తర్వాత మళ్ళీ చూద్దాం వస్తుంది ఆపర్చునిటీ. 21-22 ఇవన్నీ సెల్ఫ్ ఎఫర్ట్. ప్రోగ్రెసివ్ మార్స్తో బ్యాడ్ ఆస్పెక్ట్ వస్తుంది. అది ప్రోగ్రెసివ్ 10th హౌస్ సాటర్న్కి అపోజిషన్ ఇంకా రాలేదు కాబట్టి ఉన్నదానిలో కొంతవరకు సేఫ్. అక్కడ మెర్క్యూరీ కూడా వీనస్కి స్క్వేర్ అయ్యాడు ఉన్నదానిలో, అది కొంతవరకు బెటర్. కాబట్టి 22లో ఉన్నదానిలో చిన్న హోపు, చిన్న హెల్ప్ చేస్తుంది అనమాట. 22-23లో కనిపించిందా? కనిపించిందండి. ఏం అంటే నేను ఇక్కడికి రావటం, ఇక్కడ అంతా నాకు టైంకి అన్ని అరేంజ్ అవ్వడం, చదువుతాం అరేంజ్ అవ్వటం, అంతా టైంకి అన్ని జరిగిపోయినాయి. ఎక్కడ ఇబ్బంది అయితే అలా ఫీజెస్ కూడా టైంకి నేను కట్టుకోగలగటం, నాకు వెంటనే పార్ట్ టైం జాబ్ దొరకడం. మీకు క్రేజీగా జరుగుతుంది. ప్రోగ్రెసివ్ వీనస్ 24 గురించి. ప్రోగ్రెసివ్ వీనస్ సాటర్న్కి స్క్వేర్ అవుతూ ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ సాటర్న్కి అపోజిషన్ ఇస్తుంది. అంటే గుడ్ బ్యాడ్ ఆస్పెక్ట్స్ జరుగుతున్నాయి. అంటే లెవెల్ అయిపోయింది అంటారు కదా, లెవెల్ అయిపోయింది అనమాట. లెవెల్ అయిపోవడం వల్ల ప్రోగ్రెసివ్ రాదు, మరి డౌన్ గ్రేడ్ అవ్వదు, ఏదో అలా కష్టపడుతూ ఉండాలన్నమాట. అట్లా కాతే చిన్న హోప్ అయితే ఇది ఇస్తుంది అనమాట. కాబట్టి కొత్తదాన్ని నేర్చుకోవడం, ఓ చిన్న పార్ట్ టైం దొరికితే అవి చేసుకోవడం, అట్లా హెల్ప్ దొరుకుతుంది ఖచ్చితంగా. కాబట్టి ప్రోగ్రెసివ్ మూన్ బాగున్నాడు కాబట్టి ఉన్నదానిలో బెటరే సెల్ఫ్ ఎఫర్ట్ చెప్తా. కనిపించిందా? సెల్ఫ్ ఎఫర్ట్ అండి, చెప్పింది కరెక్టే. నేను కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవడం, అంటే ఏ వర్క్ ఉంటే అది చేయటం, సేమ్ అదే. మీకు 25 జూలై నుంచి బ్రేక్ ఈవెన్ అయింది. అంటే యువర్ ఆపర్చునిటీ హ్యావ్ టు రైజ్. ఉన్నంతలో 25 జూలై నుంచి 26 జూలై మధ్యలో ఉన్నంతలో ప్రోగ్రెస్ చెప్తా. ఏమన్నా వచ్చిందా? ఇంకా రాలే. అసలు అంటే టు బి ఫ్రాంక్ అండి, 25 ఇస్ ద బ్యాడ్ ఇయర్ ఫర్ మీ. అంటే అసలు 24 అన్న కొద్ది బెటర్ గానీ నేను చెప్పేది 24 జూలై టు 25 జూలై చెప్తా. అర్థమైందా? 25 జూలై నుంచి 26 జూలై మధ్యలో మనం ప్రోగ్రెస్ చెప్తున్నాం. ఓకే, ఇంకా అవ్వలే కదా, ఇంకా ఫినిష్ అయిపోలేదు. 6 నెలలు జాబ్ రాకపోతే రాకపోయింది, ఏమి కాదు. ఓకే, సో అలా వెళ్ళిపోతుంది లైఫ్. ఇంకా అంటే మీకు ఏదో రకంగా సస్టైన్ అవుతూ నడుస్తుంది కదా. ఎందుకంటే మనం ఏం చెప్పాము, లెవెల్ అయిపోద్ది అని చెప్పాం. లెవెల్ అయిపోయింది కానీ మీరు వచ్చేదానికి ఇంకా పూర్తిగా అయిపోలే కదా. మీ గడువు ఏదో ఒకటి బ్యాలెన్స్ అవుతుంది కదా. అవునవును, డిపెండెన్సీ అయితే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సెల్ఫ్ ఎఫర్ట్ తోనే నేను చేసుకుంటా. అది ఉంది మళ్ళీ చెప్తా నేను. ఇప్పటిదాకా నేను చెప్తుంది 10లో ఒక 2-3 అన్నా సరిపోయినాయా, ఒక 8 మార్కులు అన్నా వచ్చాయా? 8.59 దాకా వేసుకోవచ్చండి. ఓకే, గుడ్ అండి. రాయండి, ఫీడ్బ్యాక్ షేర్ చేయండి మా వెబ్సైట్లో కూడా. ఐడెంటిటీ లూజ్ కాదు, మేము వర్క్ చేసినట్టు తెలుస్తుంది.
రైట్. పెడతాను. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది అయితే? ప్రోగ్రెస్ ఆఫ్ ది వర్క్. అంటే ఐటీ జాబ్ ఎప్పుడు వస్తుంది అండ్ ఫారెన్ వర్క్ అంటే ఫారెన్ లో నేను సస్టైన్ అవ్వగలుగుతానా ఇప్పుడు అని అట్లాగా చూద్దాం. వెళ్ళినప్పుడు అంటే టైం abroad బాగానే లో నేను ఉంది, ఉండగలను. వెళ్ళినప్పుడు టైం బాగానే ఉంది, ఆపర్చునిటీ కూడా ఆస్పెక్ట్ ఇంతకుముందు బ్యాడ్ ఆస్పెక్ట్ జరిగినా సస్టైన్ అయ్యారంటే మీరు ఉండగలుగుతారు. అర్థమైందా? ఓకే. నేను నమ్ముతున్నాను అలా. అన్- సో 25, అదే 26లో మనకి ప్రోగ్రెస్ ఉంది. ఎందుకంటే ప్రోగ్రెసివ్ 10th హౌస్ రెట్రోగ్రేడ్ జూపిటర్కి స్క్వేర్, కాబట్టి ఉన్న దానిలో బెటర్ ఆపర్చునిటీ కదా. కాబట్టి అవును. ముందుకు చెప్తున్నా, బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఏం లేదు. వీనస్ 10th హౌస్ ఎక్స్టైల్ ఇచ్చాడు, మార్స్తో బ్యాడ్ ఆస్పెక్ట్ లేదు, ఏం లేవు. ఏం లేవు అంటే నాకు ఈ అంటే ఇయర్లోనే ప్రోగ్రెస్ రావాలి, బ్రేక్ ఈవెన్ అవ్వాలి. అర్థమైందా? అంటే ఇప్పుడు 2-3 ఇంటర్వ్యూలు ఇచ్చున్నానండి ఆల్రెడీ. అంటే ఇంటర్వ్యూలు ఇచ్చాను, ఆల్మోస్ట్ ఫైనల్ రౌండ్ వరకు వెళ్ళాను. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద డెసిషన్ అనమాట. వస్తుంది. అంటే వాళ్ళ డెసిషన్ కోసం. అది యాక్చువల్ గా సీనియర్ లెవెల్ అనమాట. అది యాక్చువల్ గా పెద్ద పొజిషన్ అది. ఇప్పించేద్దాం. అది నేను ఐ కెన్ ఏబుల్ టు మేనేజ్ ఆర్ నాట్ అన్నట్టు. అంటే నేను చేయగలనా లేదా అని ఏప్రిల్ మే జూన్ మధ్యలో. అర్థమైందా? అప్పటిదాకా కష్టపడాలి. రవిలో శనిలో గురుడా అండి? రవిలో శని ఓకే అండి. రవిలో శని ఓకే, బుధుడు కూడా ఓకే, ఫెంటాస్టిక్. ఓకేనా? రవిలో శని. బుధుడు పాప అంటారు కదా, అంటే పాపి గాని వక్రత్వం వచ్చింది కదా బుధుడికి, యోగిస్తాడు. అంటే శని నక్షత్రంలో ఉన్నాడు కదా, శని స్పాయిల్డ్ కదా. సో బుధుడు స్టార్ లో ఉన్న గ్రహం కూడా పంచమంలో ఉంది కదా. నాకు కొంచెం ఒక్క లెర్నింగ్ డౌట్స్ ఉన్నాయి, ఒక 2-3. ఫస్ట్ చార్ట్ అవనియండి. మన ఫ్లో మిస్ అయిపోతే వెళ్ళిపోతాం, తప్పిపోతాం. 27, 28 ఇవన్నీ మీకు ముందు తీసుకుపోతున్నాయి. అర్థమైందా? దాదాపు 10th హౌస్ వీనస్ కి ట్రైన్ అయ్యేంత వరకు 33 వరకు కూడా మనకి పెద్ద బ్యాడ్ ఆస్పెక్ట్స్ లేవు. అంటే ఏంటిది? మీరు ప్రోగ్రెస్ అవుతారనే కదా అర్థం. కాబట్టి అక్కడ అది వస్తుంది, ఓ 1 yearలో వెళ్ళిపోద్ది కదా. మళ్ళీ సన్ అందుకుంటాడు ఒక 4-5 ఏళ్లలో. ఇంకా దాని తర్వాత ఆస్పెక్ట్స్, దాని తర్వాత సంగతి. మూన్ దశ జరుగుద్దా? మూన్ ఏమయ్యాడు? మూన్ కేతు నక్షత్రం, కేతు పంచమం, ఓకే. మూన్ తర్వాత మార్సు, అది ఓకే కదా. రాహు చంద్రుడు, అది దశలు బాగానే ఉన్నాయండి. మీరు స్టాండర్డ్. అర్థమైందా? ఏం కాదు, భయపడాల్సిన అవసరం లేదు. రెట్రోగ్రేషన్స్ వల్ల ఇలా కుటుంబ భావాలు, ఫ్యామిలీ రిలేషన్షిప్స్, ఎమోషన్స్ పోతాయి. సెల్ఫ్ ఎఫర్ట్, రిలేషన్షిప్స్ సస్టైన్ అవ్వవు త్వరగా. ఇక ఎన్ని ఛాలెంజెస్ ఉంటాయి, ఇక ఈ పార్ట్ ఆఫ్ ది గేమ్. అర్థమైందా? అదే దట్టు కూడా నేను ఎవరికి అంటే అంతగా నచ్చను చెప్పాలంటే. అంటే నేను ఉన్నదన్నట్టు స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతాను అనమాట. ఓకే, రైట్. మాట్లాడండి. దాని వల్ల ఇప్పుడు ఎవరికి అదే మీరు అడిగారు కదా రిలేషన్షిప్స్ అవి అన్నారు కదా, నేను ఏమైనా అంటే కూడా త్వరగా ఫీల్ అవుతారు అనమాట అవతల వాళ్ళు. అది అట్లా అనమాట. అదే ఇక మనం నేర్చుకోవాలి, ఏజ్ పెరిగే కొద్దీ నేర్చుకుంటాంలే. సరే, ఇప్పుడు ఇక క్వశ్చన్స్ ఏంటి? ఇక ఎన్ని ఉన్నాయి అంటే ఒకటండి, ఇప్పుడు గురుడు వక్రించాడు కదా ద్వితీయంలో. అవును. ఆ భావం కుటుంబ భావం పోద్దంటారా? ధనభావం క్యాన్సిలేషన్. ధనభావం ఏమి పూర్తిగా కాదులే, అక్కడ యావరేజ్ గా ఉంటుంది. క్యాన్సిలేషన్ మళ్ళీ గురువు డైరెక్ట్ అయ్యాడంటే శుక్రుడికి క్యాన్సిలేషన్ రాదు కదా, ఇది ఇబ్బంది అనమాట. కాబట్టి కమిటెడ్ సేవింగ్ చేసుకోవాలి. అది ఇంకొకటి, ఇప్పుడు రవిదశ నడుస్తుంది. రవి కూడా వర్గోత్తమం చెందాడు అనుకుంటు కదా, అంటే నవమంలో వర్గోత్తమంలో ఉన్నాడు. బట్ అది రవి యొక్క కారకత్వాలు గాని, ఆ 9వ భావం కారకత్వాలు, అదృష్టం గాని, తండ్రి గాని, వీటికి సంబంధించిన ఏమి అవి వక్రత్వం ఉంది కదా. రవి స్టార్ లాంటి గురువు వక్రిచ్చాడా, అది ఫాదర్ మీద పని చేయదుగా, మన మీద వరకే పని చేస్తుంది. వెల్త్ క్రియేట్ చేస్తుంది కానీ సపోర్ట్ ఆఫ్ ది ఫాదర్ అవి కుదరవు కదా. అదే అంటే ఒక 2 degrees లో, అంటే నేను మీ వీడియోస్ ఫాలో అవుతాను. అంటే మీరు ఈ మధ్య చెప్తున్న క్లాసెస్ వీడియోస్ ఫాలో అవుతున్నాను. దాంట్లో ఇప్పుడు మరి రవి 2 degrees లో పడినట్టున్నాడు. మరి అది అష్టమ ఫలితం కూడా ఇస్తాడు అనుకుంటా కదా, అష్టమంలో ఉన్నట్టు ఏం కాదు 9 ఇస్తాడు, 9లోనే ఉన్నాడు. అదే 9 2 degrees లోనే ఉన్నాడు కదా అని మీరు కూడా చెప్పారు కదా. ఎన్ని డౌట్స్ ఉన్నాయి అదే అడిగా. నా ప్రశ్న చెప్పట్లేదు, మీ ప్రశ్నలే అడుగుతున్నారు. చెప్పండి. ఎన్ని డౌట్స్ ఉన్నాయి అంటున్నా మీ దగ్గర?
ఒక 3-4 ఉన్నాయండి. ఓకే, అడగండి అంటే ఇప్పుడు. ఐ అడగండి. డోంట్ వాంట్ అంటే లేదు లేదు, స్టిచ్‌కి అడగండి, ఏం కాదు. తలుచుకోవాలని ఎన్ని ఉన్నాయనే దానికి నాకు సైకలాజికల్ గా అర్థం కావడానికి అంతే. యాహ్! అంతే 3-4 ఉన్నాయి. ఓకే, అడగండి. లెర్నింగ్ డౌట్స్ ఇయన్నీ. ఎస్ ఎస్, అష్టమంలో మీ అష్టమం చార్ట్ లో ఒక్క డౌట్స్ ఫలితం లేవా? ఇక మీ చార్ట్ లో డౌట్స్ లేవా? ఈ చాట్‌లోనండి డౌట్స్. మీ ఈ చాట్‌లోనే. మీకు జనరల్ డౌట్స్ లేవు కదా, ఆస్ట్రాలజీ డౌట్స్ కాకుండా? లేదు లేదు. ఓకే, రైట్, గో హెడ్. అష్టమంలో ఫలితం కూడా ఇస్తాడు కదా! 6 అష్టమంలో సంవత్సరాలు కుజుడు డీల్ చేస్తాడు, బాగున్నాడు కదా కుజుడు. అంటే లగ్నాధిపతి అష్టమంలో ఉండకూడదు అని మరి అంటారు కదా! షష్టాధిపతి అష్టమంలో ఉండొచ్చా? అది విపరీత రాజయోగం కింద చెప్తారు కదా మీరు. అన్నీ అదే మీరే మీరు చెప్తున్నారు మీరు మళ్ళీ. మంచిదే, అదే అది ఏం కాదు. నెక్స్ట్. ఓకే ఓకే. అదొకటి చంద్రుడు తర్వాత వచ్చే చంద్రుడు కూడా బాధకుడు అయ్యాడు కదా! తర్వాత బాధకుడు అయినంత మాత్రాన దోషమేం లేదు. చంద్రుడి స్టార్లు ఎవరున్నారు? కేతు. చంద్రుడి స్టార్ లో శుక్రుడు ఉన్నట్టున్నాడు, రాహు ఉన్నట్టున్నాడు. అప్పుడు చంద్రుడి స్టార్ లాడ్ ఎక్కడున్నాడు? చంద్రుడి స్టార్ లాడ్డ ఆ కేతు పంచమంలో ఉన్నాడు. పంచమం మంచిదేగా. కాబట్టి అక్కడ శని లీడ్ చేస్తున్నాడు అందుకే కదా. సగం పోద్ది, చంద్రదశ సెకండ్ హాఫ్ ఎగిరిపోద్ది. ఓకే ఓకే ఓకే. ఫస్ట్ హాఫ్ ఆర్ సెకండ్ హాఫ్? సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ బానే పని ఉంది, చూసే ఆల్రెడీ. నెక్స్ట్. అదొకటే అండి. అంటే ఓకేనా అంటే కెరియర్ అదంతా బానే ఏం ఉంటుంది లేదు, కదా. బానే ఉంటది, చేయగలుగుతారు మీరు, ఏం కాదు. బ్రేక్స్ ఉన్నా చేయగలుగుతారు. అది నెక్స్ట్ అంటే మ్యారేజ్ కూడా ఏమైనా ఛాన్స్ ఉంటదండి? అంటే రవి ఎండింగ్ లో కానీ చూస్తున్నారు ఇప్పుడు మ్యాచెస్ చూడండి అవి. చూడండి చూడండి చూడండి. అందుకోసం శుక్రభుక్తిలో ఉంది కదా మంచిగానే, శుక్రభుక్తి ఉంది కదా 2027కి. అవునవును, రవిలో శుక్రుడు. అండ్ చంద్రదశకి ఏమన్నా అయిద్దేమో అని నేను వద్దు ఆలోచిస్తున్నాను. ఇక్కడే చేసుకోండి. ఓకే ఓకే. ఎందుకంటే రవి ఇండికేట్స్ సెకండ్ హౌస్, శుక్రుడు ఇండికేట్స్ 10th హౌస్. అర్థమైందా? వ్యయాధిపతి సప్తమంలో ఉండి 10th కనెక్ట్ అయ్యాడు కదా, కాబట్టి అవునవును. అక్కడ ఏదో ఒక అమ్మాయిని చూడమని చెప్పండి. అంటే అలా అని కాదు, మ్యాచెస్ ఉంటాయి కదా అక్కడ ఉన్న వాళ్ళు చేసుకోవడానికి. ఉంటాయండి అదే ఉంటాయి. ప్లస్ అలా. ఈయన రిస్ట్రిక్షన్స్ వల్ల చాలా మంది ఇప్పుడు అంటే ఐ డోంట్ వాంట్ టు కామెంట్ అనమాట. ఈ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ పెట్టే రిస్ట్రిక్షన్స్ వల్ల ఎవరు ధైర్యం చేయట్లేదు అనమాట. అది ఓకే ఓకే, ఇంకా ఉందిగా టైము. అదే. ఇప్పుడు మళ్ళీ ట్రంప్ మారడానికి ఎంత టైం పడుతుంది? 27 2028 ఎండింగ్ లో వెళ్ళిపోతాడండి. 2028 4 years వాళ్ళ టర్మ్. ఓకే, అప్పుడేమన్నా వెళ్తూ కొంచెం లూజ్ చేసి వెళ్తాడేమో, చూద్దాం. శనిలాగా లూజ్ అంటే లాస్ట్ ఇయర్ ఎలక్షన్ ఇంకా 1 year ఉందనగా లైట్ అయిపోద్దేమో. అదే 27 దగ్గర మనకి బుక్ వస్తుంది కాబట్టి అప్పటికి లైట్ తీసుకుంటాడేమో, చూద్దాం. అదే అబ్రాడ్ లో నేను సస్టైన్ అవ్వగలనా లేదా? ఉంది అవకాశం ఉంది, సస్టైన్ అవ్వచ్చు. అదొకటే అండి. అదే కుజుడు ఏమైనా ఆరోగ్యం దెబ్బతీస్తాడేమో. లేదు, కుజుడు ఎక్సలెంట్ గా ఉన్నాడు, కుజుడితో అసలు ప్రాబ్లం లేదు. అదే కుజుడు బుధుడు వక్రించినప్పుడు జాగ్రత్త చూసుకోవాలి. వక్రిస్తున్నాడండి. మీరు ఒక సాఫ్ట్వేర్ అదే ఇచ్చారు కదా మాకు, దాంట్లో చెక్ చేసుకుంటే ఎప్పుడో ఉన్నాయి. ఆయన దశలోనే కొంచెం వక్రిస్తున్నట్టున్నాడు బుధుడు వల్ల. అది కూడా బుధుడు వల్ల వక్రత్వం వచ్చింది ఆయనకి. వచ్చినా కానీ ఆయన కన్యలోనే వక్రిస్తాడు అనుకుంటా కదా. వక్రిస్తే ఏం కాదు, అప్పుడు లాభభావ ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఏం కాదు, నథింగ్ టు వరీ. అంతే అండి. అంటే అవే డౌట్స్ ఇంకా. అదే సూపర్, చాలా థ్యాంక్స్ అండి. గుడ్ నైట్. మీరు ఇప్పుడు ఈ టైం వరకు కూడా తీసుకుని థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే.